గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో బుధుడు, జన్మ శుక్రుడు. అద్భుతమైన వ్యాపార యోగం సూచితం. విశేషమైన ప్రజ్ఞతో పనిచేసి అధిక లాభాలను గడించండి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. ముఖ్య కార్యక్రమాల్లో ప్రతిభను ఉపయోగించడం ద్వారా పని సులభమవుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి బుద్ధిబలం సహకరిస్తుంది. నూతన ప్రయత్నాల ద్వారా విజయం సిద్ధిస్తుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. లోతుగా ఆలోచించి శుభ భవిష్యత్తును నిర్మించాలి. లోతుగా ఆలోచించి బంగారు భవిష్యత్తుని నిర్మించండి. అలాగే ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి తోటి వారిని కలుపుకుపోవడం ద్వారా శాంతి లభిస్తుంది. శాంతంగా పనిచేయడం ద్వారా సమస్యలని అధిగమించడమే కాకుండా మంచిని పొందవచ్చు. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసరమైన ఆలోచనాసరలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. మీ శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ప్రణాళికలు సిద్ధం చేసి పని చేయండి. వారం మధ్యలో ఒక పనిలో విజయం లభిస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు, గ్రహ బలం అతి స్వల్పంగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహాలకు సమర్పించి నమస్కారం చేయండి.